హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ చూడండి, మనకైతే సీతాఫలం చెట్టు ఇలా పొడవుగా పెరుగుతుంది. కాయలు అయితే చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. అయితే వీటిని మనం ఇంకా ఉంచేసామంటే చెట్టు మీదే పండిపోతున్నాయి. పండిన తర్వాత ఇట్లా విచ్చుకుపోయి కింద పడిపోతున్నాయి, మనం తినడానికి రావట్లేదు అనమాట. ఇప్పటికి నేను అలాగే వదిలేసి 2-3 సార్లు అలాగే 5-6 కాయలు వేస్ట్ అయిపోయాయి. అందుకే ఇప్పుడైతే వీటిని అన్నిటిని కూడా మనం హార్వెస్ట్ చేద్దామండి. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. ఒక్కరోజు అయితే ఇవి పండిపోతాయి అన్నమాట. చూసారా, దీన్నైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, చూసారా చక్కగా ఇలా మనం ఎప్పుడు కోయాలంటే ఇలా మధ్య మధ్యలో లైట్ క్రీమ్ కలర్లో ఉండాలన్నమాట. అప్పుడు కళ్ళిప్పినట్టు లెక్క. ఇంకా మనం ఒక్కరోజు 2 రోజులు మనం ఒక డబ్బాలో పెట్టేసి ఉంచితే పండిపోతాయి. చూసారా, మనం ఫ్రెష్గా మనకి వచ్చిన సీతాఫలాలు చూసారా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇదైతే ఒక్క రోజులో పండిపోతుందండి నిజంగా. చూసారా, చూడండి అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. మనం కోసుకోవడమే ఆలస్యం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మనం మన చెట్టు నుంచి తీసుకుంటున్న ఫ్రెష్ సీతాఫలాలు. ఇక్కడ చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇవన్నీ రెడీ అయిపోయినాయండి. మనం కోసేసుకొని చక్కగా ఒక డబ్బాలో వేసి మూత పెట్టామనుకోండి, లేదా ఒక అట్ట పెట్టికి వేస్తే రేపటికల్లా పండిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇదిగో చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. చూసారా, దీన్ని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. లైట్గా మెత్తబడిపోయింది ఇదైతే. అలాగే ఇవి ఆకుల చాటున ఉంటాయండి, కనపడవు. చాలా కాయలు ఉంటాయి సీతాఫలాలు. ఇక్కడొకటి ఉంది చూసారా, ఇది కూడా కోసేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి కల్లా పండిపోతాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, దీన్ని ఉంచేద్దాము. 2 రోజులు అయిన తర్వాత కోద్దాము. చూసారా, ఈ వెరైటీగా చూడండి ఎలా వచ్చిందో. మిగిలినవన్నీ రేపు ఎల్లుండ కోద్దామండి. ఇప్పుడైతే చూడండి ఇన్ని కాయలు వచ్చాయన్నమాట సీతాఫలాలు. మనం ఆర్గానిక్గా పండించుకున్న సీతాఫలాలండి ఇవి. మనకి టెర్రస్ గార్డెన్లో వెజిటబుల్స్, ఆకుకూరలతో పాటు మంచిగా సీతాఫలాలు కూడా వస్తున్నాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్ సీతాఫలం. ఈ షాట్ కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.